Subscribe to Color Frames. భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా ధోని చరిత్రలోకి ఎక్కాడు. 2011 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ తో పాటుగా ఓ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కు అందించాడు. తన ఆట, మాట, నడవడిక అన్ని తనను భారత క్రికెట్ లో ఓ ప్రత్యేకతతో నిలబెట్టాయి. ధోని చివరిగా 2019 వన్డే ప్రపంచ కప్ లో భారత్ తరపున ఆడాడు. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ధోనికి ప్రస్తుతం 42 ఏళ్లు. అతనిప్పుడు ఐపీఎల్ లో మాత్రమే రాణిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ఐపీఎల్ లోనూ ధోని సక్సెస్ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. చెన్నైకి 5 ట్రోఫీలు అందించి పెట్టాడు. కాగా ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా క్రికెట్ అకాడమీ నిర్వహించడం, కోచ్ గా లేదా వ్యాపారం వైపు అడుగులు వేస్తారు. కానీ ఎంఎస్ ధోని ఆట నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఏం చేస్తారు అన్న ప్రశ్నకు ధోని ఇచ్చిన సమాధానం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. క్రికెట్ కు పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించాక ఎక్కువ సమయాన్ని ఆర్మీలో గడపాలని ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మీకి తగిన టైం కేటాయించలేకపోయాను. ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఆర్మీకి ఎక్కువ టైం కేటాయిస్తానని చెప్పాడు. ధోని చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోనికి ఇండియన్ ఆర్మీ అరుదైన ఘనతనిచ్చి సత్కరించింది. భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకులో ధోనిని నియమించింది. దీంతో ధోని 2015లో ట్రైనింగ్ క్యాంప్ లో 2019లో జమ్మూ కశ్మీర్ లో విధులు నిర్వర్తించాడు. చిన్నప్పటి నుంచి ఆర్మీని ఇష్టపడే ధోని రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన ఆర్మీలో గడపడం అభినందనీయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.